శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మాస ఫలితాలలో భాగంగా ఈ జూలై నెలలో వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో శుభవార్తలు వస్తాయండి. శుభవార్తలు రావడానికి ఆస్కారం ఉంది. కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు భార్య బిడ్డలతో కానీ, అన్నదమ్ములతో కానీ, అన్న చెల్లెళ్ళతో కానీ రకరకాలుగా ఉండబడేటువంటి ఒక కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ధనాదాయం మంచిగా ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అన్నీ మంచిగానే ఉన్నాయి కదా అని అతి కాకపోతే అతి తల మీద చేయబడుతుంది. కాబట్టి అతిగా పోకుండా సామాన్య జీవితం గడుపుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెల మంచిదే. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి కొంచెం అతిగా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం మంచిదే. ఇక మొదటి వారము భార్యాబిడ్డలతో విరోధం ఏర్పడుతుంది. అన్నీ మంచిగా ఉంటున్నారు గురువు గారు, మళ్ళీ ఏంటి భార్యాబిడ్డలతో విరోధము, అకాల భోజనము, ఆపదలు, ఆటంకాలు అని అంటున్నారంటే అర్ధాష్టమ శని ఉన్నాడు. గృహస్థానంలో 4వ ఇంట శని ఉన్నాడు కాబట్టి దానివల్ల కొంతవరకు మనశ్శాంతి లేక కోపతాపాలు పెరిగిపోయి దానివల్ల భార్యాబిడ్డలతో విరోధం ఏర్పడము, సమయానికి భోజనం, అకాల భోజనం అంటారు. అంటే మనం రోజు భోంచేసే సమయానికి భోజనం లేకుండా ఎక్కడొక్కడో తిరిగి రావడము, అకాల భోజనము, దీనివల్ల ఆరోగ్య నష్టము, ఆపదలు, ఆటంకాలు, చేసే పనులలో ఆటంకాలు అనేటువంటివి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మనం 2వ వారంలో కనుక కూర్చున్నట్టయితే కొంత అపకీర్తి, కొందరితో పోట్లాటలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కొంత ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మనకు ఈ 2వ వారంలో జూలై నెలలో. ఇలా ఉందని చెప్పి బాధపడకండి. మొదటి అర్ధభాగము కొంచెం దోషంగా ఉన్నప్పటికీ 2వ అర్ధభాగంలో మనకు శుభమాన్ని కలగజేయడానికి ఆస్కారం ఉంది. 3వ వారం కనుక మనం చూసినట్టయితే ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నతి లభించడం, శుభసూచకంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. 3వ వారంలో చేసేటువంటి ఒక కార్యము సిద్ధిస్తూ ఉంది. ఒకవేళ వివాహానికి వచ్చినటువంటి ఒక సంతానం కనుక ఉన్నట్టయితే వారికి వివాహ ప్రయత్నాలు చేయడానికి కూడా ముందుకు అడిగేయడానికి ఆస్కారం ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ జూలై నెలలో కొన్ని శుభవార్తలు వింటారు. చేసేటువంటి ఒక వృత్తి వ్యాపారాల్లో ఉంటుంది. అభీష్ట కార్యసిద్ధి, ఏ కార్యమైతే చేరుకున్నారో అందులో కార్యం సిద్ధించి మనస్సంతోషం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మనం 4వ వారం కనుక చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి అధిక ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఈ అధిక ప్రయాణాలు చేయడము, మనసులో కొద్దిగా భయంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి భయపడకండి. అనారోగ్యత కూడా, అంటే అధిక ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యత ఏర్పడుతుంది. అన్నీ దైవం వల్లనే అనారోగ్యం ఏర్పడుతుంది, అన్నీ నా గ్రాచారం వల్లనే అనారోగ్యం ఏర్పడుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనము చేసేటువంటి యొక్క కార్యక్రమాల వల్ల, ప్రకృతి వల్ల కూడా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనకు ఈ ఈశానత్రయం మనకు ఏవైతే ఉన్నాయో ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవికమైనటువంటి యొక్క వాటి వల్ల ఈ అనారోగ్యాలు సంభవించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటు దైవం వల్ల కావచ్చు, మన గ్రహచారం వల్ల కావచ్చు, మన కర్మ వల్ల కావచ్చు, లేదా మనం చేసుకునేటువంటి ఒక దాని వల్ల కావచ్చు. ఇప్పుడు చేసుకునే ఒక దానివల్ల, అంటే అనవసరంగా దూర ప్రయాణాలు చేస్తే అలసట వస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, డబ్బు నష్టపోతుంటాము. ఇవి భగవంతుడు చేసింది కాదు, ఇది మనం సచేతులతో చేసింది. అంత దూరం ప్రయాణం చెయ్యాలా వద్దా అనేటువంటి ఒక ఆలోచనతో మనం అడుగు ముందుకు వేసినట్టయితే ఇప్పుడు అక్కడికి పోయి మనం ఆ ప్రయాణం వల్ల మనకు వచ్చేటువంటిది ఏముంది? ఊరుకుంటే సరిపోలేదు వర్షాకాలం కదా, అనవసరంగా ఎందుకు ప్రయాణాలను ఊరుకుంటే డబ్బు నష్టం జరగదు, ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఆలోచించి ప్రతి అడుగు ముందుకేసినట్టయితే చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి కొన్ని ఆపదలు ఈ అర్ధాష్టమ శని వల్ల, దానివల్ల కొన్ని ఆపదలు రావడానికి, కొన్ని కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ జూలై నెలలో వీరు దుర్గా స్తోత్రం చదవడం మంచిది. వీరు ఎవరు? వృశ్చిక రాశి వారు దుర్గా స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అంత దుర్గా స్తోత్రం మేము చదువుకోలేమండి గురువు గారు అంటే లలితా సహస్రనామాలలో
దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూర దురాచార శమని దోషవర్జితాయై నమః అనేటువంటి ఒక్క నామాలు కనుక ప్రతిరోజు జపం చేసుకుంటే చాలు. దుర్గా స్తోత్రం పారాయణం చేసినట్టే అవుతుంది. దుర్లభ అందులో ఉంది, లలితా సహస్రనామాలలో వస్తుంది ఇది. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూర దురాచార శమని దోషవర్జితాయై నమః. ముందు ఓంకారము, చివర నమః అని పెట్టేసి ఈ ఒక్క నామాలు, ఈ 2 నామాలు గనక మనము ప్రతి 2 పాదాలు, శ్లోక పాదాలు, ఈ శ్లోక పాదాలు గనక మనం చదువుకున్నట్టయితే దుర్గా స్తోత్రం చేసినటువంటి యొక్క ఫలితమే మనకు కలుగుతుంది. దానివల్ల ఆపదలు తొలగిపోయి సుఖజీవనం జరిగి ఆ అమ్మవారి యొక్క దయ వల్ల సుఖ సంతోషాలతో జీవితం గడుపుతారు. ఇది శుభం.